గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. కంసుడు అక్రూరుణ్ణి గోవ్రజానికి పంపించాడు. ధనుర్యాగం అనేటువంటి వ్యాజంతో బలరామకృష్ణుల్ని మధురకు రప్పించి వారిని సంహరించాలని ఉపాయం చేశాడు. ఆ రాత్రి మధురలోనే అక్రూరుల వారు విశ్రాంతి తీసుకుని తెల్లవారిన తరువాత రథం మీద బయలుదేరారు నందవ్రజానికి. శ్రీ సుకౌవాచ అక్రూరోపి చ తామ్రాత్రిం మధుపుర్యాం మహామతి ఉషిత్వా రథమాస్థాయ ప్రయయౌ నందగోకులం. చక్కగా ఆనందంగా శ్రీకృష్ణస్వామి దర్శనం నాకు కాబోతోంది అనేటువంటి ఆనందంతో అక్రూరుల వారు రథం మీద నందవ్రజానికి బయలుదేరారు. గచ్చన్ పథి మహాభాగో భగవత్యంబుజే క్షణే భక్తిం పరాముపగతః ఏవమేతదచింతయత్. మార్గమధ్యంలో రథం మీద వెడుతూ వెడుతూ మహానుభావుడైన అక్రూరుడు పరమ భాగవతోత్తముడు పరమాత్ముడైనటువంటి పద్మముల వంటి నేత్రములు కలిగిన శ్రీకృష్ణస్వామి యందు లగ్నమైన హృదయం కలిగినటువంటి వాడై పరమభక్తితో తనలో ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమంతపః కిం వాధాప్యర్హతే దత్తం యద్రక్ష్యాం యద్య కేశవం. నేను ఏమి పుణ్యకర్మలు ఆచరించానో తెలిసి తెలియకుండానే ఏవో పవిత్రమైన పనులన్నీ చేసేసి ఉంటాను. భగవంతుణ్ణి బాగా ఆరాధించుంటాను, లేకపోతే దారుణమైన తపస్సు చేసుంటాను గత జన్మలలో, లేదా యోగ్యులైన వారికి వారు కోరిందేదో దానం చేసుంటాను, లేకపోతే మహాయోగులకు కూడా దుర్లభమైనటువంటి శ్రీకృష్ణస్వామి దర్శనం నాకు లభించటం ఏమిటి? యద్రక్ష్యాం యద్య కేశవం. ఏ యోగ్యతతో నాకు ఈనాడు ఇంత మహత్తరమైన అవకాశం లభించిందో కదా. మమైతత్ దుర్లభం మన్యే ఉత్తమ శ్లోక దర్శనం విషయాత్మనో యథా బ్రహ్మకీర్తనం శూద్రజన్మనః. నేనేమో భోగపరాయణుణ్ణి, విషయాల మీద ఇంకా వాంఛలు తీరలేదు. మరి అన్ని భోగాలు విడిచిపెట్టిన వాళ్ళకే స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది, కానీ నాలాంటి అల్పుడికి కూడా ఆ స్వామి దర్శనం లభిస్తోంది. అంటే ఇక్కడ అర్థం అక్రూరుల వారు నిజంగా భోగలాలసులని కాదు, తనని తాను తక్కువగా భావన చేసుకుని ఓ పరమాత్మ, నాలాంటి అల్పుడికి కూడా గొప్పవాడమైనటువంటి నీ దర్శనం లభిస్తోందంటే అది నీ దయ అని పరమాత్ముణ్ణి గొప్పగా భావిస్తూ తనని తాను తక్కువగా భావించటం అనేది నైత్యానుసంధానం అంటారు. ఆ రకంగా పరమాత్మను సమీపించడానికి నాకు అర్హత ఉందా? లేదు. అయినా కూడా ఈనాడు ఆ కృష్ణుణ్ణి దర్శించే భాగ్యం నాకు లభించింది. అద్భుతం. విషయాత్మనో యథా బ్రహ్మకీర్తనం శూద్రజన్మనః. విషయాల మీద ఆసక్తితో తిరిగేటువంటి వారికి పరబ్రహ్మ మీద ధ్యానం కలిగినట్లుగా, అర్హత లేని వారికి ఆ పరబ్రహ్మ తత్వజ్ఞానం తెలిసినట్లుగా నాకీనాడు ఆ శ్రీకృష్ణ స్వామి దర్శనం లభించబోతోంది. ఎట్టి తపంబు సేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు ఈబడెనో తొలివామునందు, నా ఎట్టి వివేకహీనునకు
ఆదిమునీంద్రులు యోగ దృష్టులున్ పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరిన్ చూడగలిగేడిన్. మహాయోగులు కూడా ఆ స్వామి దర్శనం కోసం నిరీక్షిస్తుంటారే, అలాంటి దర్శనం నాకు ఈనాడు కలిగింది. ఏదో తెలియకుండా తపస్సు చేసేసి ఉంటాను, ఎవరికో ఏదో దానం చేసి ఉంటాను, అంతేగాని వేరొకటి కాదు. మైవం మమాథమస్యాపి స్యాదేవాచ్యుత దర్శనం హ్రియమాణ కాలనద్యా క్వచిత్తరతి కశ్చన. సరేలే, ఒక్కోసారి అధములైనటువంటి వాళ్ళకు కూడా యోగ్యమైనటువంటి క్షణాలు దొరుకుతూ ఉంటాయి, పరమాత్మ దర్శనం లభిస్తూ ఉంటుంది. ఎందువల్లంటే ఈ కాలం నడిచిపోతూ ఉంటుంది కదా, ఈ కాలం కదిలే కొద్దీ, నడిచే కొద్దీ, జరిగిపోయే కొద్దీ ఎప్పుడో ఒకప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం వల్ల ఆ బుద్ధి పరమాత్మ పట్ల లగ్నమై ఆ పరమాత్ముని అనుగ్రహం చేతనే ఆ స్వామి దర్శనం లభించి తరించడం జరుగుతుంది లోకంలో. ఈ దేహధారులైనటువంటి వాళ్ళు ఎన్నో జన్మలు ధరిస్తూనే ఉంటారు. ధరించగా ధరించగా ఎప్పుడో ఒకప్పుడు ఎన్ని దారుణమైన జన్మలు ధరించిన వారికైనా ఎప్పుడో ఒకప్పుడు సుగతి అనేది లభ్యం అవ్వాల్సిందే, పరమాత్ముడు అనుగ్రహించాల్సిందే. అందువల్ల అల్పుణ్ణైనటువంటి నాకు ఆ కాలం ఇప్పుడు కలిసొచ్చిందేమో. మమాద్య అమంగళం నష్టం ఫలవాంశ్చైవ మే భవ. నా జన్మ ధన్యమైపోయింది, సఫలమైపోయింది, నా అమంగళాలన్నీ పోయినాయి. యన్నమస్యే భగవతో యోగి ధ్యేయాంఘ్రి పంకజం. యోగులందరి చేత ధ్యానింపబడేటువంటి పద్మముల వంటి ఆ పాదయుగళిని, శ్రీకృష్ణుని యొక్క పాద ద్వంద్వాన్ని ఈరోజు నేను నమస్కరించబోతున్నాను అని ఆనందిస్తున్నారు అక్రూరుల వారు. కంసో బతాద్యాకృతమేత్యనుగ్రహం ద్రక్ష్యేంఘ్రి పద్మం ప్రహితోమునా హరేః కృతావతారస్య దురత్యయంతమః పూర్వేతరన్ యన్నఖమండలత్విష. ఆ స్వామి యొక్క పాదముల యందున్నటువంటి నఖములున్నాయే, గోళ్ళు, వాటి యొక్క తేజస్సుని ఆశ్రయించటం చేతనే పూర్వం ఎంతోమంది తరించిపోయారు. ప్రహ్లాదుడు ఇత్యాదిగా కలిగిన భాగవతోత్తములు ఎందరో ఆ స్వామి పాదపద్మములను, ఆ నఖములను, యన్నఖమండలత్విష, ఆ పాదముల యందున్నటువంటి నఖముల యొక్క కాంతి చేత అతరన్ ఉద్ధరింపబడ్డారు. కంసుడు దుష్టుడే, కానీ నాకు ఎంత మహోపకారం చేస్తున్నాడో, అత్యనుగ్రహం, చాలా మేలు చేశాడు, నాకు ఆప్తమిత్రుడు. ఎందువల్ల? ఎవరికీ లభ్యం కానటువంటి కృష్ణ దర్శనం నాకు లభించేలా చేస్తున్నాడంటే కంసుని కన్నా మిత్రుడు ఎవరన్నా ఉంటారా? ద్రక్ష్యే అంఘ్రి పద్మం ప్రహిత అమునా హరే. ఆ కంసుని చేతనే ఈ నందవ్రజానికి నేను పంపబడి అమూల్యమైనటువంటి శ్రీకృష్ణ దర్శనాన్ని నేను చేసుకోబోతున్నాను. కృతావతారస్య దురత్యయంతమః. ఎంతోమంది అజ్ఞానం అనేటువంటి చీకటిని దాటి స్వామి పాదములను ఆశ్రయించటం ద్వారా గొప్ప గొప్ప స్థానాల్ని పొందారు. అటువంటి స్వామి దర్శనం కంసుని వల్ల నాకు ఈనాడు కలుగుతోంది. సూరులు తొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళిన్ చేరి భవాంధకారముల చిక్కక దాటుదురు. అట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్నను బంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమనిదే కంసుని బోలు సఖుండు కల్గునే. ఈ కృష్ణునితో వైరం పెట్టుకుని కంసుడు నన్ను కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నాడంటే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉందా? కంసుని కన్నా మిత్రుడు ఇంకోటి ఉంటాడా? యదర్చితం బ్రహ్మభవాదిభిః సురైః శ్రియాచ దేవ్యా మునిభిః సాత్వతైః గోచారణాయానుచరైశ్చరద్వనే యద్గోపికానాం కుచకుంకుమాంకితం. చక్కగా బృందావనారణ్యంలో సంచరిస్తూ ఉండేవాడు ఆ శ్రీకృష్ణ స్వామి. ఆ స్వామి పాదములు గోపికల యొక్క హృదయ భాగమునందున్నటువంటి కుంకుమ చేత అలంకరింపబడి అరుణవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి స్వామి పాదయుగళిని నేను దర్శించబోతున్నాను. అంతేనా? యదర్చితం,
ఆ స్వామి యొక్క పాదం ఎవరి చేత అర్చింపబడింది? బ్రహ్మ భవాదిభిస్సురై, బ్రహ్మ పరమేశ్వరుడు ఇత్యాదిగా కలిగిన దేవతోత్తముల చేత, శ్రియాచ దేవ్య, ఆ శ్రీదేవి చేత, లక్ష్మీదేవి చేత, మునిభి ససాత్వతై, భక్తాగ్రేసరులైన ఎంతోమంది మహర్షుల చేత, భక్తుల చేత నిరంతరము సేవింపబడేటువంటి ఆ పాద ద్వంద్వాన్ని నేను సేవించబోతున్నాను. నాలాంటి అల్పుడు శ్రీకృష్ణ పాద పద్మాన్ని దర్శించే అదృష్టం పొందాడంటే ఇంతకన్నా భాగ్యం ఏముందనుకుంటున్నారు అక్రూరుల వారు. ద్రక్ష్యామి నూనం సుకపోలనాసికం స్మితావలోకారుణ కంజలోచనం ముఖం ముకుందస్య గుడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగా. ఈ చుట్టూ లేళ్ళు మృగాలు చూస్తూ ఉంటే ఇవన్నీ ప్రదక్షిణ క్రమంలో తిరుగుతున్నాయి నా చుట్టూ. ఇది శుభసూచకము. ఈ లేళ్ళు మొదలైన సంచరించేటువంటి ఈ మార్గాన్ని చూస్తూ ఉంటే ప్రదక్షిణ క్రమంలో అవి నా చుట్టూ తిరుగుతున్నాయి. అందువల్ల నాకేదో శుభం కలుగుతోంది. ఏముంది ఆ శుభం అంటే శ్రీకృష్ణ దర్శనమే. ద్రక్ష్యామి నూనం, తప్పనిసరిగా నేను చూస్తాను ఆ శ్రీకృష్ణ స్వామిని. ఎలాంటి వాడాయన? సుకపోల నాసికం, అందమైనటువంటి ప్రకాశవంతమైన చెక్కిళ్లతో, అందమైనటువంటి చక్కని ముక్కుతో, స్మితావలోకారుణ కంజలోచనం, చిరునవ్వుతో కూడినటువంటి చక్కని ముఖ సౌందర్యము, అలాగే ఆ నేత్రములు వికసించిన పద్మంలాగా ఎర్రగా అలా లేతనైనటువంటి ఎరుపుదనంతో వికసించిన పద్మాల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయే ఆ శ్రీకృష్ణ స్వామి ఆ నేత్రములు. అలాంటి నేత్రములు కలిగిన, చక్కని చెక్కిళ్ళు కలిగిన, అందమైనటువంటి గుడాలకావృతం, అందమైన దట్టమైనటువంటి ముంగురులు అలా ముఖం మీద అలా అలా కదలాడుతూ ఉంటాయి. అంత సుందరమైనటువంటి ముకుందస్య ముఖం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందాన్ని నేను ఈనాడు చూడబోతున్నాను. అన్నీ శుభశకునములే అని తలుస్తూ ఉన్నారు అక్రూరుల వారు. అలకభ్రాజితమై సుధాంశు నిభమై హాస ప్రభోద్దామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాతాక్షు ముఖంబు చూడగలుగున్ సత్యంబువో నాకు ఆవల దిక్కేగుచునున్న ఈ వన మృగవ్రాతంబులీత్రోవలన్. ఈ మృగాలన్నీ సంచరించేటువంటి విధానం చూస్తూ ఉంటే అందమైన మోము కలిగిన శ్రీకృష్ణ దర్శనం నాకు తప్పనిసరిగా కలుగుతుంది. అప్యద్య విష్ణోహ మనుజత్వమేయుషో భారావతారాయ భువో నిజేచ్ఛయ లావణ్యధామ్నో భవితోపలంభనం మహ్యం ననస్యాత్ ఫలమంజసాదృశ. ఈ కళ్ళకి ఇన్నాళ్ళకి సార్థకత ఏర్పడింది. ఈ కళ్ళు ఎన్నో చూస్తూ ఉంటాయి, కానీ ఆ పరమాత్ముణ్ణి దర్శించినప్పుడే కదా ఆ నేత్రములకు నిజమైనటువంటి సార్థకత. అది ఈనాడు నాకు కలగబోతూ ఉన్నది. అప్యద్య విష్ణోహో మనుజత్వమీయుష, మానవ రూపాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువే కృష్ణుడంటే అలాంటి కృష్ణుని యొక్క దర్శనం నాకు కలుగుతోంది. మరి మానవ రూపం ఆయన ఎందుకు ధరించాడు? భారావతారాయ భువః నిజేచ్ఛయ, తన కోరికతోనే భూమి యొక్క భారాన్ని తగ్గించటం కోసం ఆ స్వామి వైకుంఠం నుంచి దిగి వచ్చి శ్రీకృష్ణ స్వామిగా అవతరించి మానవ మాతృనిగా సంచరిస్తున్నాడు. కానీ ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాక ఇంకెవరు? లావణ్యధామ్నః భవితోపలంభనం, సౌందర్యానికి నిదర్శనమైనటువంటి ఆ స్వామి దివ్య సౌందర్య పూరితమైన రూపాన్ని నేను దర్శించబోతూ ఉన్నాను. నిజమైన ఫలితాన్ని పొందబోతూ ఉన్నాను. నా చూపుకి ఇన్నాళ్ళు నిజమైనటువంటి ఫలితం దక్కింది అని వర్ణించుకుంటూ ఉన్నారు మనస్సులో అక్రూరుల వారు నందవ్రజానికి వెడుతూ. య ఈక్షితాహం రహితోప్య సత్సతో స్వతేజసాపాస్తతమోభిదాభ్రమః స్వమాయయాత్మన్ రచితైస్తదీక్షయ ప్రాణాక్షధీభిః సదనేష్వభీయతే. కార్యకారణములన్నింటికీ సాక్షిభూతుడై నిలిచేటువంటి వాడు ఆ పరమాత్ముడే.
అంతటినీ సృష్టించేది ఆయనే అయినప్పటికీ కర్తృత్వం అనేది లేనివాని వలె నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడై గోచరిస్తూ ఉంటాడు. కర్తృత్వాభిమానం లేనటువంటి వాడు. స్వతేజస అపాస్తతమ, తన యొక్క తేజస్సుతో తన భక్తులైన వారి యొక్క అజ్ఞానాన్నంతా పోగొడుతూ ఉంటాడు. వారిలో ఉన్నటువంటి భేదబుద్ధిని పోగొడుతూ ఉంటాడు. భిదాభ్రమ, వారి భేదబుద్ధిని కూడా నశింపజేస్తూ తన సంకల్పంతో మాయాశక్తి ద్వారా సమస్తమైనటువంటి జీవులను, ఆ జీవుల యొక్క ఇంద్రియములను, బుద్ధిని, మనస్సును, వీటన్నింటినీ కూడా సృష్టించి నడిపించేటువంటి వాడు ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడే. ఇన్ని చేస్తూ తానే అందరినీ సృష్టిస్తూ మళ్ళీ ఈ జగత్తులో తాను కూడా ఒక రూపు దాల్చి మానవ మాతృనిగా కనిపిస్తున్నాడు. జగత్తుకి అతీతుడు, అదే జగత్తులో తాను ఒక స్వరూపం ధరించి కనిపిస్తూ ఉన్నాడు. ఎంతటి మాయ, విష్ణుమాయ! అలాంటి పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణ స్వామిని నేను దర్శించబోతున్నాను. యస్యాఖిలామీవహభిస్సుమంగళైః వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః ప్రాణంతి శుంభల్తి పునంతి వై జగత్ యాస్తద్విరక్తాః శవశోభనామతాః. సమస్తమైనటువంటి పాపాల్ని పోగొట్టేది ఏమిటి అంటే ఆ స్వామికి సంబంధించినటువంటి గుణములను వినటం, ఆ స్వామి చేసినటువంటి దివ్యమైన లీలలను, చేష్టలను, కర్మలన్నింటినీ ధ్యానించటం, స్మరించటం, అదేవిధంగా అద్భుతమైన లీలావతార విశేషములను గురించి చక్కగా కీర్తించటం, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళ సమస్త పాపాలు పోగొట్టబడతాయి. అలాంటి వాచః విమిశ్రాః, అలాంటి చక్కని గుణకీర్తనలతో కూడినటువంటి చక్కని వాక్కులు ఎవరైతే చేస్తారో వాళ్లే ధన్యులవుతారు. ప్రాణంతి శుంభంతి పునంతి వై జగత్, అలాంటి వాక్కులే ఈ జగత్తుని జీవింపజేసేవి, ఈ జగత్తుని శోభిల్లజేసేవి, పునీతం చేసేవి ఏవి అంటే ఆ స్వామి యొక్క గుణగానములు తప్ప వేరొకటి కాదు. ఆ స్వామి గుణములకు సంబంధం లేని వాక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ వ్యర్థములే, మోఘములు. ఆ స్వామి లీలలతో కూడిన వాక్కులే అమోఘములు. ఆ స్వామి గుణములు లేనటువంటి వ్యర్థమైన వాక్కులన్నీ దేనికి పనికిరానివి. సచావతీర్ణ కిల సాత్వతాన్వయే స్వసేతు పాలామరవర్య శర్మకృత్ యశో వితన్వన్ వ్రజ ఆస్త ఈశ్వరో గాయంతి దేవాః యదశేషమంగళం. అలాంటి పరమాత్ముడు ఇదిగో ఈ యదువంశంలో మానవ మాతృనిగా అవతరించాడు. స్వసేతు పాలామరవర్య శర్మకృత్, ఎలాంటి వాడు ఆయన అని చక్కని విశేషణం వాడుతున్నారు. తన మనోభీష్టాన్ని అనుసరించి ధర్మాన్ని నిలబెట్టడానికి సహకరించేటువంటి తన అనుచరులైనటువంటి దేవతాగణములందరికీ మనఃప్రశాంతతను కలుగజేస్తూ వారి పనులను చేసుకోవటానికి తగిన సామర్థ్యాన్ని, తేజస్సుని ఇచ్చేటువంటి ఆ పరమాత్ముడు మానవ మాతృనిగా అవతరించాడు. తన యొక్క కీర్తిని విస్తరింపజేస్తూ ఇదిగో గోవ్రజంలోనే ఉన్నాడు ఆ ఈశ్వరుడు. ఆ స్వామి గొప్పదైనటువంటి చక్కని కీర్తిని దేవతలందరూ నిరంతరము గానం చేస్తూ ఉంటారు. అశేషమైనటువంటి మంగళములను ఇచ్చేటువంటిది ఆ స్వామి యొక్క కీర్తి. తం త్వద్యనూనం మహతాం గతిం గురుం త్రైలోక్యకాంతం దృశిమన్మహోత్సవం రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం ద్రక్ష్యేమమాసన్నుషస సుదర్శనాః. నాకన్నీ ఈరోజు శుభశకునాలే. ప్రాతకాలం నుంచి ఉషసః సుదర్శనాః, ఎటు చూచినా మంచే కనిపిస్తోంది. ఇదంతా దేని కొరకు అంటే ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి సాన్నిధ్యం నాకు లభించబోతోంది అనడానికి ఇది నిదర్శనం. తం త్వద్యనూనం, ఈరోజు నిశ్చయంగా స్వామిని నేను దర్శిస్తా. మహతాం గతిం గురుం, గొప్ప గొప్ప వాళ్ళకే సద్గతినిచ్చేటువంటి వాడు, లోక గురువైనటువంటి వాడు, త్రైలోక్య కాంతం, ముల్లోకములకు మనోహరుడై కనిపించేటువంటి వాడు, దృశ్యమన్మహోత్సవం, చూచేటువంటి వారందరికీ గొప్ప ఆనందాన్ని, ఉత్సవాన్ని, నిత్యానందాన్ని కలిగించేటువంటి వాడు. రూపం దధానం
శ్రియ ఈప్సితాస్పదం, చక్కని రూపాన్ని ధరించినటువంటి వాడై కోరినటువంటి సంపదలన్నీ ఇచ్చేటువంటి వాడు ఆ మహానుభావుడు. లక్ష్మీదేవికి కూడా కావలసినటువంటి సమస్తమైన మంగళాలను కలగజేసేటువంటి వాడు. అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను నేను దర్శించబోతున్నాను. అధావరూఢ సపదీశయో రథాత్ ప్రధాన పుంసోశ్చరణం స్వలబ్ధయే ధియా ధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాంచ సఖీన్ వనౌకసః. నేను నందవ్రజానికి వెళ్ళి రథం మీద నుంచి కిందకి దిగిన వెంటనే, సపది వెంటనే వెళ్ళి ఆ పరమాత్ముల యొక్క పాదపద్మాల్ని ఆశ్రయిస్తా, బలరామకృష్ణుల యొక్క పాదాలను ఆశ్రయిస్తా. ప్రధాన పుంసోహో చరణం, వారి యొక్క చరణములను విడిచిపెట్టను. ఎందువల్లంటే యోగులు కూడా స్వలబ్ధయే, తమ ప్రయోజనాన్ని సాధించుకోవటం కోసం. యోగులకు ప్రయోజనం ఏమిటి? స్వార్థ ప్రయోజనం ఏమీ లేదు. పరమాత్మ సన్నిధిని సాధించటమే వారి ప్రయోజనం. ఆ ప్రయోజనం కోసం యోగులందరూ చక్కని బుద్ధితో దృఢంగా నిశ్చయించుకుని ఏ పరమాత్మ గురించైతే ఆలోచిస్తూ ఉంటారో ఆ పరమాత్మ స్వరూపులుగా నందవ్రజంలో ఉన్నటువంటి బలరామకృష్ణుల యొక్క పాదపద్మాలను నేను ఆ నందవ్రజానికి వెళ్ళంగానే రథం మీద నుంచి దిగడం ఆలస్యం, వాళ్ళ పాదాల మీద వాలిపోతాను. అంతేకాదు, వారితో పాటు ఆ గోకులంలో ఉన్నటువంటి ఆయన స్నేహితులు గోపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నమస్కరిస్తాను. అటువంటి స్వామి సాన్నిధ్యాన్ని పొందినటువంటి భాగవతోత్తములను సేవించటం పరమాత్మకు ఎంతో ప్రీతి. అందువల్ల ఆ పరమాత్మునితో పాటు ఆ భక్తులందరినీ సేవిస్తాను నేను. అప్యంఘ్రిమూలే పతితస్య మే విభు శిరస్య ధాస్యన్ నిజహస్త పంకజం దత్తాభయం కాలభుజంగరం హస ప్రోద్వేజితానాం శరణైషిణాం నృణాం. ఎప్పుడైతే నేను వెళ్ళి ఆయన పాదపద్మాల మీద పడి నమస్కారం చేస్తానో వెంటనే పద్మంలాంటి మనోహరమైన సున్నితమైనటువంటి ఆయన కరకమలాన్ని నా శిరస్సున ఉంచుతాడు ఆయన. దత్తాభయం కాలభుజంగరంహస ప్రోద్వేజితానాం. కాలమనేటువంటి సర్పానికి భయపడి స్వామి రక్షించు రక్షించు అని స్వామి పాదాలను ఆశ్రయించేటువంటి భక్తులందరికీ ఉత్తమమైనటువంటి గతులను ఇచ్చేటువంటి, వారి భయాన్ని పోగొట్టేటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైన అభయహస్తము నా శిరస్సున ఉంచుతాడు ఆ స్వామి. ఎంతోమంది ఆర్తుల యొక్క భయాన్ని పోగొట్టినటువంటి ఆ స్వామి యొక్క దివ్య హస్తము నా శిరస్సున ఉంచుతాడు ఆయన ఈరోజు. మాపటి వేళ నేను జని మాధవు పాద సమీపమందు దండాపతి తుండనైన అతడాసుగ కాల భుజంగ వేగ సంతాపిత భక్తలోక భయదారుణమైన కరాబ్జమౌదలన్ మోపి హసించినాక భయమున్ కృపతోడు తనియకుండునే. నేను వెళ్ళి ఆయన పాదాల మీద పడితే ఆర్తులైనటువంటి వారిని రక్షించేటువంటి ఆ పరమాత్ముడు నా శిరస్సున ఆయన కరకమలాన్ని ఉంచి నన్ను రక్షించడా, నాకు అభయం ఇవ్వడా, నన్ను ఆదరించడా అని ఆలోచించుకుంటూ అక్రూరుల వారు బయలుదేరారు. సమర్హణం యత్ర నిధాయ కౌశికః తథా బలిశ్చాప జగత్రయేంద్రతాం యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగంధిక గంధ్యపానుదత్. ఆ హస్తములను చక్కగా అర్చించినటువంటి వారు ఇంద్రుడు ముల్లోకములకు అధిపతయ్యాడు. ఆ స్వామిని ఆశ్రయించి బలిచక్రవర్తి కూడా ఇంద్రత్వాన్ని సముపార్జించుకోగలిగాడు. అదేవిధంగా ఈ నందగోకులంలో విహరించేటువంటి గోపికలందరూ కూడా ఆ స్వామి స్పర్శ చేత, ఎటువంటి కరస్పర్శ అది, అప్పుడే వికసించినటువంటి చక్కని పద్మము యొక్క సుగంధము లాంటి సువాసన కలిగిన ఆ కరకమలము యొక్క స్పర్శ చేత తాపాన్ని పోగొట్టుకున్నారు గోపికలందరూ. అలాంటి ఆ శ్రీకృష్ణుని యొక్క కరస్పర్శను నేను అనుభవించబోతున్నాను అని అక్రూరుల వారు భావన చేస్తున్నారు. నమయ్యుపైష్యత్యరి బుద్ధిమచ్యుతః కంసస్య దూతః ప్రహితోపి విశ్వదృక్ యోంతర్బహిశ్చేతస ఏతదీహితం
క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుష. కంసుడు నన్ను పంపించాడు కాబట్టి నేను కంసుడి దగ్గర నుంచి వచ్చానని నన్ను కూడా కంసుని వలెనే ఇతడు కూడా దుష్టుడని భావిస్తాడా? లేదు లేదు. ఎందుకు భావించడు? ఆయన పరమాత్మ, ఆయనకు అంతా తెలుసు. ఈ జగత్తుకు వెలుపల లోపల దేహదారులందరికీ అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మునికి నా మనోగతం తెలియకపోతుందా? యోంతర్బహిశ్చేత స ఏతదీహితం క్షేత్రజ్ఞ. సమస్తమైన దేహములలో ఉండేటువంటి ఆత్మస్వరూపుడైన ఆ శ్రీకృష్ణునకు నా హృదయం ఏంటో తెలియదా? కంసుడు పంపించినంత మాత్రాన నన్ను కూడా కంసుని వలె దుష్టుడని భావన చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే ఆయన ఈ విశ్వానికంతటికీ ప్రత్యక్ష సాక్షి. కంసుని దూతగా వచ్చాను తప్ప నా హృదయంలో పరమాత్ముని యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలున్నాయి. కాబట్టి నన్ను స్వచ్ఛమైనటువంటి చూపుతో చూసి ఆదరించి అనుగ్రహిస్తాడు తప్ప నా మీద కోపించడు. ఎందువల్లంటే అందరి హృదయాంతరాళాల్లో ఉండే పరమాత్మునికి నా స్వభావం ఏమిటో తెలియకపోతుందా? ఇతడా కంసుని చేత పంపువడి నన్ను హింసింపనే తెంచినాడు అతి దుష్టుండని చూచునో. సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటం తలపోసి నన్ను సుజనుంగా చూచునో. ఎట్టి ఉన్నతి కావించునో ఏ క్రియన్ పలుకునో నా భాగ్యం ఎట్లున్నదో. నా భాగ్యం ఎలా ఉందో కదా అని అక్రూరుల వారు భావిస్తూ శ్రీకృష్ణ స్వామి దర్శనం కోసం తపిస్తూ గోవ్రజానికి వస్తూ ఉన్నారు రథం మీద. మరి ఆ తరువాత విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.